కోట్లు అడిగాడు కదా మొన్న ఆయన. నేను అనుకోవడం ఇస్తారు, 15,000 ఇస్తారా ఎవరా అన్నది పక్కన పెడితే 1,000 కోట్లలోని డబ్బులు వస్తాయి రాజధాని. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే ఈ వీటి ద్వారా వచ్చేటటువంటి నిధులు లోన్స్ వస్తాయి భారీగా. ఇప్పుడు గ్రీన్ హైవే అదే గ్రీన్ క్యాపిటల్స్ కి జైకా నిధులు జపాన్ ఇస్తుంది, అట్లాగే నాబార్డ్ ఇస్తుంది, ఇట్లాంటి కొన్ని లోన్స్ వస్తాయి. ఇవన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ జరగాల్సింది వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి, మెయిన్ అది రైతులకి. రైతుల ప్లాట్లు రైతులకి ఇస్తే 29,000 మందికి వాళ్ళ ప్లాట్లు వాళ్ళ చేతికి వచ్చేస్తే 29,000 బిల్డింగ్లు కట్టేస్తే అయిపోలేదా? 29,000 బిల్డింగ్లు వచ్చేస్తాయిగా. ఇప్పటిదాకా మనకు కనబడే 6 బిల్డింగ్లు 29,6 కలిపితే 35,000 కనబడట్లా. అది ఎప్పుడైతే అవుతున్నదో దానికి తగ్గట్టుగా అక్కడ అంతా ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు వస్తాయా, దాంతో పాటు జనం ఫ్లోటింగ్ నడుస్తుంటదా, హడావిడి నడిచిపోతుంటది. ఒకసారి హడావిడి ప్రారంభమయ్యాక ఎవడాపుతాడు, అది జరిగిపోతుంది. అమరావతి పరిధిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన R5 జోన్ పరిస్థితి ఏంటి? ఇంకా అది ఆరిపోయిన జోనే, ముందే అన్నారు కదా వాళ్ళు, అదే జరిగింది. ఆరిపోయే జోన్ అన్నటువంటిది. ఇక పేదలకు సంబంధించిన దాని అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకెక్కడన్నా ఇస్తారని చూడాలి. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి అకామిడేట్ చేశారు, దగ్గర వాళ్ళకి ఇప్పుడు ఎక్కడన్నా ఇస్తారు, వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు లేదో